ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం చెబుతుంది వినాలా, అంటే దానికి సంబంధించి దర్యాప్తు చేసిన పోలీస్ యంత్రాంగం చెప్పింది వినాలా, లేకపోతే ఇదంతా విరుద్ధం ఆయనది హత్యే అంటూ గత ప్రజాప్రతినిధులు ఎవరైతే చెబుతున్నారో వాటిని అర్థం చేసుకోవాలా. ఇవన్నీ కాదన్నట్టు అధికారిక పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఇక్కడ ఏం జరిగింది అన్నది వివరించింది వినాలా. ఇలా మూడు భాగాలుగా వివరిస్తుంటే అసలు నిజంగా ఏం జరిగింది అన్నదైతే అర్థం కాని పరిస్థితి మాత్రమే నెలకొంది. ప్రవీణ్ పగడాల మృతి అనేది దాదాపు ఇప్పటికే 20 రోజుల పైన రాజమండ్రిలో ఒక యాక్సిడెంట్ అనేది అనుమానాస్పదంగా మృతివాత పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పోస్టులు, అంటే కేవలం ఇక్కడ మతాలను రెచ్చగొట్టే విధంగా ముందుకు వెళ్తున్నారు. ముమ్మాటికి ఇది రోడ్ యాక్సిడెంట్ అంటూ కూడా పోలీసులు తేల్చేసిన పరిస్థితి. సరే, కథ సుఖాంతమైంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు కావచ్చు, ఇలా మొత్తానికి కథ సుఖాంతమైంది అనుకునే లోపే కొంతమంది మీడియా ద్వారా ముందుకు రావడం కానీ, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ ఖచ్చితంగా ఇది ముమ్మాటికి హత్యే అంటూ చెబుతున్నారు. అసలు ఏ కారణంతో చెబుతున్నారు? ఒక పక్క వీరు, అంటే నిజానికి చూసుకుంటే హర్ష్ కుమార్, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తాజాగా ఒక ప్రెస్ మీట్, ఈ మధ్యకాలంలో వరుసగా 3 ప్రెస్ మీట్లు నిర్వహించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా ఆయనకు అందిన పోస్ట్ మార్టం రిపోర్టుకు సంబంధించి ఆయన ఒంటిపై 18 చోట్ల గాయాలున్నాయి, కాబట్టి ఇది ముమ్మాటికి హత్యే అంటూ కూడా ఆయన పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఐజీ అంత అధికారి రాష్ట్రంలో చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో హర్ష్ కుమార్ చెప్పడం పట్ల కూడా పలువురు కూడా నిజంగా హత్యనా, ఇది దాస్తున్నారా, ఇలాంటి ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మహాసేన్ రాజేష్ కాకినాడకి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేవలం పాస్టర్ సంబంధించిన ఈ మృతిని 2 మతాల మధ్య చిచ్చు రేపే విధంగా వైసీపీ ముందుకు తీసుకువెళ్ళిందని ఆయన పేర్కొన్నారు. అంటే కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా అక్కడ అడిగిన ప్రశ్న నెలకొంది. మరి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ చెబుతున్నారు ఇది ముమ్మాటికి హత్య అంటున్నారు, ఈ విషయంపై ఏమంటారు అన్న విషయాన్ని కూడా ప్రశ్న చేశారు. ఖచ్చితంగా ఆయన రాజకీయ నిరుద్యోగి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. హర్ష్ కుమార్ రాజకీయ నిరుద్యోగి, అలాంటి తరుణంలో ఏదో ఒక పబ్బం గడపాలన్న ఉద్దేశంతో హర్ష్ కుమార్ ఈ విధంగా అది హత్య అంటూ పేర్కొంటున్నారు. ఖచ్చితంగా ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే లోపు ఎన్నిసార్లు ఆయన పడిపోయారు సీసీ ఫుటేజ్ తో సహా పోలీసులు ప్రస్తావించారు. దానితో పాటు ఆయన ఏదైతే ఒక మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళిన వీడియో, దాంతోపాటు ఆయన ఫోన్ స్వయంగా ఆయన నెంబర్ నుంచి ట్యాప్ చేసిన ఫోన్ స్టేట్మెంట్ కూడా వెల్లడించారు. ఇలాంటి తరుణంలో దీన్ని మర్డర్ అనడము, మరొకటి హత్య అనడము ఇలాంటిది సరైనది కాదు. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్. దయచేసి 2 మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అంటూ కూడా మహాసేన్ రాజేష్ పేర్కొన్నారు. ఏదేమైనా 20 రోజులు అవుతుంది ప్రవీణ్ పగడాల మృత్యువాత పడి. పోలీసులు అధికారికంగా నిర్ధారించేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆయన యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు. అయితే మాత్రం ఇలా ఎవరికి వారు సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెట్టడం, మరోపక్క మీడియా సమావేశంలో ఇది హత్య ముమ్మాటి కంటూ కూడా హర్ష్ కుమార్ పేర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇటు పోలీసులు, ప్రభుత్వం, దాంతోపాటు సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తులు, అంటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కావచ్చు, మహాసేన్ రాజేష్ కావచ్చు, వీరంతా కూడా ముందు నుంచి మాట్లాడుతున్న పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీలో ఎవరు కూడా వారి ఫ్యామిలీలో భర్తకి జరిగింది అన్యాయం, లేకపోతే ఇది దారుణం అంటూ, లేకపోతే ఇది యాక్సిడెంట్ కాదు హత్య అన్నది ఎక్కడ కూడా ఆరోపణలు వినబడలేదు. ఇలాంటి తరుణంలో అసలు ఏం జరిగింది, నిజంగా ఆయన యాక్సిడెంట్ ద్వారా చనిపోయారా అని అయితే మాత్రం అనుకోవాల్సిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తే లేదు. హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కూడా పోలీసులు ముందుకు వెళ్తారు. తదుపరి పరిస్థితులు ఉంటాయి, చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం పగడాల ప్రవీణ్ కి సంబంధించిన మర్డర్ అయితే మాత్రం చర్చనీయాంశం మాత్రం ఏపీ తెలంగాణలో రోజుకో రకంగా ఆయనకి సానుకూలంగా కొన్ని వీడియోలు వస్తున్నాయి, వ్యతిరేకంగా కొన్ని వీడియోలు వస్తున్నాయి. హత్య అని కొందరు, లేదు అది యాక్సిడెంట్ అని కొందరు. అర్థం కాని పరిస్థితి మాత్రం ఈయన చనిపోయిన విషయంపై మాత్రం చర్చ సాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది.